ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఒకచోట రాయబడిన మాట నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభు మనల్ని చేర్చుకుంటాడట. చేర్చుకున్నటువంటి ఆయన ఆయన తండ్రిగా ఉంటాడంట. చూడండి నా దేవుని బిడ్డలారా, ప్రభువును మనము చేర్చుకోవాలి. మనము ఆయనను చేర్చుకోవటం వల్ల ఆశీర్వాదము, మనము ఆయనను చేర్చుకోవటం వల్ల మన జీవితము ఫలభరితంగా ఉంటుంది. కానీ మనము కాదంటండి, ఆయనే మనల్ని చేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనే మనల్ని చేర్చుకున్నటువంటి ఆయన దాసునిగానో దాసురాలుగానో చూడట్లేదు, కానీ చేర్చుకున్నటువంటి ఆయన మనలన్నట తండ్రిగా చూస్తున్నాడంట. తండ్రిగా చూస్తూ, ఇదిగో నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు ఎలా ఉంటారో తెలుసా? కుమారులుగాను కుమార్తెలుగాను ఉంటారు. హల్లెలూయా. నా దేవుని పిల్లరా, చేర్చుకుంటాను. ఈరోజు నేను అంటాను, ఎవరైతే యేసయ్యను చేర్చుకుంటారో, ఎవరినైతే ఆయన చేర్చుకుంటాడో వారికి మాత్రమే ఆయన తండ్రిగా ఉంటాడు, వారు మాత్రమే ఆయనకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు. ఈ రోజున యేసయ్యను నువ్వు చేర్చుకున్నావా? పోనీ యేసయ్య నిన్ను చేర్చుకుని ఉన్నాడా? ఆలోచించండి. ఆ వాక్యములో అపవిత్రమైనది ఏది కూడా మీరు ముట్టకూడదు. నేను మీకు తండ్రినై నేను మిమ్మల్ని చేర్చుకోవాలి అంటే, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉండాలి అంటే అపవిత్రమైన ఏది కూడా మీరు ముట్టకూడదు. అంతేకాదు, మీరు ప్రత్యేకించబడాలి. హల్లెలూయా. ప్రత్యేకించబడాలి. నా వలె మీరు జీవించాలి, నా వలె మీరు బ్రతకాలి, నా వలె మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. చూడండి, ఇది దేవుడు కోరుకుంటున్నారు. ప్రత్యేకించబడి దేవుని కొరకు. నా దేవుని పిల్లల, అపవిత్రమైనది ఏది ముట్టకుండా పవిత్రంగా పరిశుద్ధంగా మనం బ్రతికినప్పుడు ప్రభు మనల్ని చేర్చుకుంటాడండి. ప్రభు మనల్ని చేర్చుకొని ఆయన మనకు తండ్రిగా ఉంటాడు. అంతేగాని తాగుబోతులకి తిరుగుబోతులకి ఆయన తండ్రి కాడు. తాగుబోతుని తిరుగుబోతుని కూడా ఆయన మార్చి ఏం చేస్తున్నాడంటే వారికి ఆయన తండ్రిగా ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం బ్రతకాలి అంటే ప్రభు మనల్ని చేర్చుకొని మనం ఆయనను చేర్చుకొని, నా దేవుని పిల్లరా, ఒక ఆత్మానుసారమైనటువంటి ఒక బంధముతో నీ దేవునికి నీవు కలిగి ఉండాలి అని అంటే మనమట ఇదిగో అపవిత్రమైనది ముట్టకుండా బ్రతకాలి. కనుక అటువంటి కృప దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా ఈ ఉదయకాలమందు మీరు మాట్లాడిన మీ మాటల కొరకే స్తోత్రాలు. నిజమైన ప్రభువా, అపవిత్రమైనదినైనా ముట్టకుండా ప్రత్యేకించబడినైనా మేము జీవించినప్పుడు ఇదిగో మీరు మాకు తండ్రిగా ఉంటారని, మేము మీకు ఆయా కుమారులుగా కుమార్తెలుగా ఉంటారని మీరు తెలియపరిచారు. కనుక ఆ రీతిగా బ్రతకటానికి సహాయం చేసి పరిశుద్ధాత్మదేవ మీరే నా తండ్రి మమ్మల్ని నడిపించమని యేసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.